ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము 24వ కీర్తన 3వ వచనం నుండి చదువుతున్నాను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? అర్హత గుర్చిన మాట. ఎవరు ఆయనతో నిలబడతారు? ఎవరు ఆయనతో సహవాసం చేస్తాడు? నిన్ను నన్ను రూపించిన దేవునితో కలిసి, మన బ్రతుకులను మార్చిన ఈ చక్కని దేవునితో కలిసి ఎవరు కొనసాగుతారు? ఒక మాట, యేసయ్యతో జీవితాన్ని పంచుకోవడం అంటే ఆయనను మన బ్రతుకు పైన పూర్తిగా హక్కుదారునిగా చేయడం, మన జీవితంను పూర్తిగా ఆయనకు అప్పచెప్పుకోవడం. అయితే ఈ అప్పచెప్పుకుంటున్న ఈ జీవితం ఏ విధంగా ఉండాలి? పవిత్రంగా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలా? నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి వాడవైనా ఆయనకు మనం అప్పచెప్పుకోగలిగితే ఆ పరిశుద్ధతలోకి, అట్టి శ్రేష్టమైన చక్కని స్వభావములోకి మారుస్తాడు. ఆయనతో నివాసము చేసే నమ్మకమైన జీవితం ఆయనే ఇస్తాడు. మనల్ని మనం పవిత్రపరచుకోలేం, మనల్ని మనం పరిశుద్ధపరచుకోలేం. ఆ పరిశుద్ధత కలిగి ఆయన దగ్గరికి వెళ్ళే బ్రతుకు కాదు. మనము పాతాళములోకి జారిపోతూ అర్హత ఏమాత్రము లేక అర్హతను పోగొట్టుకున్న వారముగా మనముంటే, మన బ్రతుకులలో అర్హత ఇచ్చినాడు. ఎక్కడ? కలువరి సిలువలో మన కొరకై బలియాగమైనాడు. మనము పవిత్రత లేని, అపవిత్రత కలిగిన బహు భయంకరమైన స్వభావము, శరీరము, హృదయము కలిగిన వారము. కానీ వీటిలో నుండి ఆయన మనల్ని పవిత్రపరిచినాడు. రక్తాన్ని కార్చి మన మృతతుల్యమైన మన జీవితాలలో ఆయన జీవాన్ని నింపినాడు, ప్రాణ బలియాగము చేసి. ఈ బలియాగము ద్వారా అర్హతను మనం సంపాదించుకోగలిగినాం. ఇది ఆయన ఉచితమైన కృపే. ఈ ప్రయాణంలో ఆయనతో కలిగి ప్రయాణం చేసే ఈ అర్హతను ఇక ఎన్నడూ కూడా పోగొట్టుకోకుండా నిలకడగా నిలబడడానికి మనం అహర్నిశలు ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకొని నమ్మకంగా బ్రతికే వారంగా మనం ఉండాలి. అబ్బా తండ్రి అని పిలిచే ఈ యోగ్యత మనం సంపాదించుకున్నది కాదు, ఆయన మన కొరకై ఆయన ఇచ్చినది. ఈ చక్కని స్థితిని పోగొట్టుకొని వారముగా ఆయనతో ఎల్లవేళలా నమ్మకమైన సహవాసం చేస్తూ దేవునిలో కొనసాగే వారముగా ఉందాం. ఆయనలో అర్హత మనంతట మనం తెచ్చుకునేది కాదు, ఆయన మనకు అనుగ్రహించినది. ఈ సిలువ యుద్ధకు వచ్చిన వారు ఎవరు కూడా వారి పాత బ్రతుకులను పట్టుకొని కొనసాగుతున్న వారుగా లేరు. విడిచిపెట్టినారు. నూతన హృదయాన్ని, నూతన జీవితాన్ని కలిగి నమ్మకంగా కొనసాగుతున్నారు. అయితే ఈ ప్రయాణంలో దొరికే ఒక గొప్ప బహుమానము నిత్యత్వం. ఆ నిత్యత్వంలోకి చేర్చబడటానికి, ఆయనతో ఎల్లవేళలా సహవాసం చేయటానికి, ఆయనతో కలిసి ఆ యొక్క నిత్యత్వంలో ముందుకు వెళ్ళటానికి, ఆ పరలోక రాజ్యానికి అర్హత మనము పొందుకోలేము, కానీ ఆయన ఇచ్చినాడు. ఈ గొప్ప భాగ్యాన్ని, ఈ గొప్ప బహుమానాన్ని సంపాదించుకోవటానికి ఆ శిలువ దగ్గరికి రావాలి. ఆయనలో ఈ అర్హతను పొందుకోవాలి. అటు నమ్మకమైన జీవితాన్ని దేవుడు అనేకులకు అనుగ్రహించి నడిపిస్తున్నాడు. కొన్నిసార్లు వాటిని మనము పోగొట్టుకొని తిరిగి జారి పడిపోతున్నాం. నిలబడదాం. మరొక నూతన దినం, మరొక చక్కటి అవకాశం ఇచ్చినాడు. రాత్రి నిద్రలో మనల్ని మరణానికి అప్పచెప్పలేదు. తిరిగి నూతన దినంలోకి వచ్చినాం. నమ్మకంగా ఆయన్ను కలిగి ప్రయాణం చేద్దాం. మునుపెన్నడు చూడని గొప్ప కార్యాలను మన బ్రతుకులో చూస్తూ, ఆయన సహవాసాన్ని అనుభవిస్తూ, ఆనందిస్తూ ఈ జీవితాన్ని ముందుకు కొనసాగిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, నీకే వందనాలు. దేవా, నీ సన్నిధానంలో నిలబడటానికి మాకు అర్హత ఏమాత్రము లేదు నాయన. నీతో నివాసం చేయటానికి యోగ్యత లేదు. నీ పర్వతం ఎక్కటానికి నా తండ్రి మాలో ఏ మంచి లేదు. కానీ నా తండ్రి, నీవు మమ్మల్ని నిలబెట్టినావు. ఆ సిలువలో మమ్మల్ని బ్రతికించినావు నాయన. ఆ కలువరి సిలువ రక్తము ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరిచినావు నా తండ్రి. మా యొక్క హృదయాన్ని తేటగా చేసినావు నాయన. ఇట్టి పవిత్రమైన జీవితం కొరకే వందనాలు. నమ్మకమైన పవిత్రమైన జీవితంలో నిన్ను కలిగి ఎల్లవేళలా కొనసాగుటకు కావలసిన శక్తిని, బలాన్ని మీరే మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం.
ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. దేవా, అట్టి బలహీనతలను ప్రతి బిడ్డను అయ్యా పేరు పేరు వరుస జ్ఞాపకం చేస్తున్నాను. నీ కొరకు నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాను. నాయన, నమ్మకమైన పాత్రలుగా నిలబెట్టుకోనమని ప్రార్థన చేస్తున్నాం. ఎల్లవేళలా నీ సహవాసం కలిగిన జీవితంలోనే ముందుకు కొనసాగుటకు నీ కృపలో భద్రపరిచి అయ్యా మేళ్ల గుండా ఆశీర్వాదాల గుండా నడిపిస్తూ అయ్యా మీరే మహిమ పొందమని ప్రతి బిడ్డను అతన్ని సాక్షిగా ఈ లోకంలో శిఖరం పైన నాటి నడిపించమని ఈ దిన ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.